మిత్రులకు, శ్రేయాభిలాషులకు, సబ్స్క్రైబర్లకు నమస్కారం. వెల్కమ్ టు కడలీస్ టాక్సేషన్, a one-stop complete solution for business and personal finance. నేను మీ కేవీ సత్యనారాయణ, చార్టెడ్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్, గుడివాడ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టుడేస్ టాపిక్, క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ. ఈరోజు మన టాపిక్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ ఓన్లీ. ప్రాపర్టీ మీన్స్ ఇమూవబుల్ ప్రాపర్టీ అనమాట. అంటే మన ల్యాండ్ కానీ హౌస్ ప్రాపర్టీ కానీ. ఎందుకంటే లాస్ట్ గడిచిన 23-24 సంవత్సరంలో ఎవరో ఒకరు వాళ్ళ ఇళ్ళని కానీ వాళ్ళ స్థలాలను కానీ అమ్ముకుని ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మనకు అమ్మిన దాని మీద ఏదైనా లాభం వస్తే కనుక దాని మీద మనం మూలధన పన్నుని, అంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని గవర్నమెంట్కి చెల్లించాల్సి ఉంటుంది. నిజమేనండి, మనం అమ్ముకున్నా సరే దాని మీద వచ్చిన లాభం మీద పన్నును మనం డిపార్ట్మెంట్కి చెల్లించాలి. సో దాన్నే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది గనక ప్రాపర్టీ ట్యాక్సబుల్ అవ్వాలి అంటే గనక అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయి ఉండాలి ఇండియాలో. అంటే అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న ప్రాపర్టీకి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండదు. రెండో విషయం, ఆ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది రెండు రకాలు. ఒకటి లాంగ్ టర్మ్, రెండు షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్ అంటే ఏంటి, షార్ట్ టర్మ్ అంటే ఏంటి? ఒక ఎసెట్ని మనం 2 సంవత్సరాలు అంతకు మించి హోల్డ్ చేసిన తర్వాత అమ్మితే దాని మీద వచ్చిన లాభాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. 2 సంవత్సరాల కంటే లోపు, అంటే ఒక ఎసెట్ కొని 2 సంవత్సరాల లోపే దాన్ని అమ్మేసి దాని మీద వచ్చిన లాభాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. కాబట్టి 24 months ఆర్ లెస్ అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, 24 months అబోవ్ ఉంటే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో కాబట్టి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి వేరే ట్యాక్స్ రేట్ ఉంటుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి వేరే ట్యాక్స్ రేట్ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ విల్ బి ట్యాక్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 20%. అంటే మనకు ₹1,00,000 లాభం వస్తే దాని మీద మనం 20% అంటే ₹20,000 ట్యాక్స్ కట్టాలి. అదే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే మనకు అప్లికబుల్ అయ్యే స్లాబ్ రేట్లో ప్రకారంగానే మనం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. సో మీకు అర్థమైంది కదా. ఇది క్యాలిక్యులేషన్ మెథడ్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. క్యాలిక్యులేషన్ మెథడ్ అంటే అసలు ఏ విధంగా మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ టోటల్ సేల్ ప్రైస్, దీన్ని ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అంటారు. దీన్ని ప్రాక్టికల్గా మీకు చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ల్యాండ్ ఉంది, దాన్ని అమ్ముతున్నాం అంటే దాని రిజిస్టర్డ్ వాల్యూ, అంటే డాక్యుమెంట్లో మనం పెట్టే వాల్యూ 10 lakhs, కానీ మనం అది ప్రాపర్టీని 15 lakhsకి అమ్ముతున్నాం. అంటే 5 lakhs ఆఫ్ అకౌంట్, దట్ మీన్స్ ఇన్ బ్లాక్ అనమాట. సో ఇక్కడ తీసుకోవాల్సింది, అంటే క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయడానికి చూపించాల్సింది 10 lakhs మాత్రమే. ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు సేల్ ఆర్ ట్రాన్స్ఫర్. మీకు సేల్కి ఎలాంటి ఎక్స్పెండిచర్, అంటే ఒకవేళ ఏమైనా బ్రోకరేజ్ ఇచ్చిన, ఎలాంటి కమిషన్ ఇచ్చిన ఏజెంట్స్కి, దానిని మనం మినహాయింపుగా పొందొచ్చు. తర్వాత ఇండెక్స్, ఒక ఎసెట్ కొన్న ఖరీదు కంటే ఈరోజు ఖరీదు ఎక్కువ ఉంటుంది దాని విలువ. మరి మనం కొన్న విలువ ₹10,00,000 అని చెప్పి ₹1,00,000 తీసేస్తే మనకి అది లాభం చాలా ఎక్కువగా ఉంటుంది. దాని వాల్యూ అంత కాదు, దానికంటే ఎక్కువ. కాబట్టి డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ప్రతి సంవత్సరం ఒక వాల్యూని అసైన్ చేస్తూ ఆ వాల్యూతో మనం కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనం కొన్న సంవత్సరానికి ఈ సంవత్సరం వాల్యూ ఎంత ఉంటుందో మనకు అరైవ్ అవుతాం. దాన్నే ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ పర్చేజ్ అని అంటారు. ఆ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ పర్చేజ్ని అండ్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, అంటే ఆ స్థలంలో కానీ ఆ ఇంట్లో కానీ మనం ఏమైనా ఇంప్రూవ్మెంట్స్, దట్ మీన్స్ ఏమైనా కన్స్ట్రక్షన్స్ కానీ ఏమైనా చేసినట్టుంటే వాటికి కూడా ఇండెక్సేషన్ వర్తిస్తూ మనం ఆ ఖర్చును కూడా మనం తీసివేయచ్చు. తద్వారా మనకు వచ్చిన లాభమే గ్రాస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఇందులో నుంచి మనకి ఎగ్జంప్షన్స్, అంటే 54 సెక్షన్ అంతా ఎగ్జంప్షన్స్. ఆ విధంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ని మనం క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇదే విధంగా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా ఉంటుంది, కానీ
అసెట్ ఉంది, దాన్ని అమ్మేసాము, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే వచ్చింది. మరి ఇప్పుడు ఎలాగా మొత్తం కట్టడమేనా అంటే, మీరు కనుక ఈ అమౌంట్ని, వచ్చిన అమౌంట్ని అది ఒక లాభంగా కాకుండా దాన్ని మళ్ళీ ఒక ఇన్వెస్ట్మెంట్గా, అంటే వచ్చిన దాన్ని మరొక రూపంలో కనుక స్థిరాస్తి రూపంలో మీరు చూపించగలిగినట్లయితే మళ్ళీ మీకు మినహాయింపు, అంటే ఈ క్యాపిటల్ గెయిన్ని తగ్గించే కొన్ని వసతులు మన డిపార్ట్మెంట్ అనేది కల్పించింది. అది సెక్షన్ 54లో పొందుపరిచారు. అది ఏ విధంగానో ఇప్పుడు మనం చూద్దాం. దెర్ ఆర్ ప్రొవిజన్స్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ టు సేవ్ ఎల్టీసీజీ. అవేంటంటే ముఖ్యంగా మనకి ఈరోజు టాపిక్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ ప్రాపర్టీ కాబట్టి నేను ప్రాపర్టీ మీద రిలేటెడ్ అయిన ఈ సెక్షన్ని మీకు చెప్పబోతున్నాను. సెక్షన్ 54 ఏం చెప్తుందంటే, ఏదైనా రెసిడెన్షియల్ ప్రాపర్టీని మీరు అమ్మినట్లయితే, సో రెసిడెన్షియల్ ప్రాపర్టీని కనుక మీరు అమ్మినట్లయితే దాని మీద వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ని మనం కనుక వేరే ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తే, అంటే వేరే ఇంటిని కొనటం కానీ లేకపోతే కన్స్ట్రక్ట్ చేయడం కానీ చేస్తే కనుక మనం ఆ అమౌంట్ని ఏదైతే మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే వచ్చిందో దాని నుంచి మనం మినహాయింపు పొందవచ్చు. సంవత్సరం లోపు కానీ 2 సంవత్సరాల తరువాత కానీ మనం అసెట్ని కొనటమైతే చేయాలి. అదే కనుక కన్స్ట్రక్ట్ చేసేది అయితే కనుక 3 years లోపల, అంటే అమ్మిన రోజు నుంచి 3 years లోపల మనం కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయాలి. అలా చేస్తే కనుక మనకి ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నుంచి ఎగ్జంప్షన్ అయితే వస్తుంది. తర్వాత ఇదే విధంగా 54 ECలో ఏమంటే కొన్ని బాండ్స్ని స్పెసిఫై చేశారు. అంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని ఇలాగా కొన్ని బాండ్స్ని వాళ్ళు ఈ సెక్షన్లో స్పెసిఫై చేశారు. వాటిలో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే కనుక మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టీడీఎస్ పోర్షన్ అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ సెక్షన్ 194 IA ప్రకారం ఏదైనా సేల్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ జరిగినప్పుడు దాని వాల్యూ కనుక 50 లక్షలు మించి ఉంటే, 50 లక్షలు అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక ఆ కన్సిడరేషన్లో 1% ఆఫ్ ద అమౌంట్ని గవర్నమెంట్కి టీడీఎస్ రూపాన పే చేయాలి. ఇంతకీ ఎవరు పే చేయాలి అంటే, పర్చేసరు సెల్లర్కి అమౌంట్స్ ఇస్తారు. పర్చేస్ చేసే అతను 50 లక్షల్లో 1% అమౌంట్, అంటే 50,000 రూపాయలని అందులో నుంచి మినహాయించుకుని మిగతా 49,50,000ని సెల్లర్కి పే చేసి ఈ 50,000ని డిపార్ట్మెంట్కి టీడీఎస్ రూపాన పే చేయాలి. పే చేసిన తర్వాత 26QB అనే రిటర్న్ని డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి 16B ఫామ్ని మన సెల్లర్కి అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఆ సెల్లర్ తన రిటర్న్ వేసుకున్నప్పుడు ఆ అమౌంట్ని తన టీడీఎస్లో రిఫ్లెక్ట్ అయ్యి తన రిటర్న్లో చూపించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ట్యాక్స్ ఆన్ గిఫ్ట్స్. చాలామంది చాలా ఇళ్లలో వారి పిల్లలకి స్థిరాస్తుల్ని గిఫ్ట్గా ఇస్తారు. ముఖ్యంగా పెళ్లి టైంలో గిఫ్ట్గా ఇచ్చిన స్థిరాస్తుల మీద ట్యాక్స్ అయితే ఉంది, కానీ వాటికి కొన్ని ఎగ్జంప్షన్లు ఉన్నాయి. దీనిని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎసెట్ అనేది 50,000 అంతకన్నా తక్కువ ఉన్నా, మ్యారేజ్ టైంలో వచ్చినా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చినా అది ట్యాక్సబులే కాదు. మీకు అర్థమైంది కదా? ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే అది ట్యాక్సబుల్ కాదు. ఇవి కాకుండా ఇంకా ఏ విధంగా కూడా మనకి ఆ ప్రాపర్టీ అయితే మనకు వస్తుందో, అంటే ఫ్రమ్ ఏ నాన్ ఫ్యామిలీ మెంబర్ నుంచి రావడం కానీ, లేకపోతే ఆ స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 50,000 ఇన్ అదర్ దాన్ ఫ్యామిలీ మెంబర్స్ కేసులో కానీ జరిగితే కనుక అప్పుడు ఆ అమౌంట్ అనేది ట్యాక్సబుల్ అవుతుంది.
ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రిసీవర్. సో వ్యూయర్స్, ఈరోజు ఇది టాపిక్. సో ఈ ట్యాక్స్ సీజన్లో మనం చేస్తున్న ఈ ప్రయత్నం చాలామంది ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ గురించి అర్థం కాకపోయినా, ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే, యూ కెన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేకపోతే ఇఫ్ యూ ఆర్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ త్రూ ఫోన్ కాల్. ఇందాక మీకు చెప్పిన విధంగా మనకి ఈ క్యాపిటల్ గెయిన్స్లో ఎగ్జంప్షన్ అనేది రావాలంటే కనుక, అంటే మినహాయింపు మనం తీసుకోవాలంటే కనుక, మనం ఖచ్చితంగా ఆ అమౌంట్ని మనం ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే దాంతో కన్స్ట్రక్షన్ అయినా కంప్లీట్ చేయాలి. కానీ ఒకవేళ మనకి ప్రాపర్టీ అంటే ఇమీడియట్గా దొరకవచ్చు, స్థలం దొరకాలి, కన్స్ట్రక్షన్ అంతా మెటీరియల్ రెడీ చేసుకోవాలి, కట్టాలి, బట్ అది కంప్లీట్ అవ్వదు. సో ఈ ప్రాసెస్లో కనుక మనకి డిలే ఏమన్నా ఉంటే మనం ఆ అమౌంట్ని క్యాపిటల్ గెయిన్ అకౌంట్ అనే అకౌంట్లోకి డిపాజిట్ అయితే చేయాలి ఆన్ ఆర్ బిఫోర్ లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ యువర్ ఐటీ రిటర్న్. అది ఏ బ్యాంక్లో అంటే ఎనీ బ్యాంక్ ఎక్సెప్ట్ రూరల్ బ్యాంక్స్ చేయాలి. ఐదర్ ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో అయినా చేయొచ్చు, లేకపోతే సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ రూపంలో అయినా చేయొచ్చు. ఆ అమౌంట్ని అందులో ఎన్ని నెలలు ఉంచాలి? గరిష్టంగా మనకిచ్చిన టైం అయితే 2 or 3 yearsలో మనం ఆ అమౌంట్ని విత్డ్రా చేసి యూటిలైజ్ అయితే చేసుకోవాలి. ఒకవేళ విత్డ్రా చేసిన డేట్ నుంచి 60 డేస్లో యూటిలైజ్ చేయాలి. ఒకవేళ ఏమన్నా అన్యూటిలైజ్డ్ అమౌంట్ ఉంటే కనుక దాన్ని మళ్ళీ డిపాజిట్ చేయాలి. వితిన్ 3 yearsలోనే ఇదంతా జరగాలి. ఎందుకంటే ఇమూవబుల్ ట్రాన్సాక్షన్స్ అనేవి, ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇమీడియట్గా జరగవు. కాబట్టి మనం ఆ అకౌంట్లోకి జమ చేసి ఆ అమౌంట్ని చూపించి మనం క్యాపిటల్ గెయిన్ అకౌంట్ ట్యాక్స్ మీద మినహాయింపు అయితే పొందొచ్చు. నేను చెప్పిన విషయం కనుక, మేము అందించిన ఇన్పుట్స్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్. ఈ ట్రాన్సాక్షన్ ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళకి పంపించండి. అండ్ ఇలాంటి మరిన్ని నాలెడ్జ్ టిప్స్ని మీరు పొందడానికి సబ్స్క్రైబ్ టు కర్లీస్ టాక్సేషన్. థ్యాంక్ యూ.